పులిగొండ మండలం టేకుల సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు రేకల ప్రభాకర్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు మత్స్యగిరి టెంపుల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆ దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి పనుల విషయంలో కానీ భక్తులకు ఎలాంటి సదుపాయాలు మీరు కల్పిస్తున్నారు సార్? నమస్కారం. మత్స్యగిరి లక్ష్మీనరసింహ టెంపుల్ బాగా అభివృద్ధి చేసినాం. దాదాపు 6-7 నెలల నుంచి గుట్ట పైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. దినదినం భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు. దేవాలయానికి కూడా ఆదాయం బాగా పెరిగింది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నారు. సార్, భక్తులకు మౌలిక సదుపాయాల విషయంలో ఆ టెంపుల్ డైరెక్టర్గా ఉన్నారు, అక్కడ చైర్మన్ గారు అని ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? అయితే గుట్ట పైన ఫస్ట్ చాలా ప్రమాదకరంగా రోడ్డు ఉండేది. ఆ రోడ్డు డెవలప్ చేసినాం. సైడ్ వాల్స్ నిర్మించడం ఈ మధ్యనే ఒక 2 months అయింది. అదేవిధంగా గుట్టపైకి పోవడానికి రోడ్డు పైన ఉన్న అన్ని రకాల చెట్లను తొలగించి రోడ్డు బాగా విశాలంగా చేసి ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాం. అదేవిధంగా పైన కూడా గర్భాలయాన్ని కూడా అన్ని రకాలుగా మాడిఫై చేసి చాలా బాగా చేసినాం. గుండం పైన ఒక మత్స్యగిరి గుట్ట అంటేనే చేప, నామాల చేప. ఆ చేపకు సంబంధించిన ఒక మూర్తిని అలంకరించి బాగా అందంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. సార్, గుట్టపైకి వెళ్ళడానికి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది? ఇప్పుడు వృద్ధులకు అంటే స్పెషల్గా ఏం లేదు. ఆర్టీసీ బస్ పైదాకా వస్తుంది, ఆటోలు ఉన్నాయి. ఇక లోకల్గా ఆటో స్పెషల్గా కానీ ఏం లేదు. వీల్ చైర్స్ అలాంటివి మాత్రం ఉన్నాయి. సార్, మత్స్యగిరి నరసింహస్వామి ప్రశస్తమైన దేవుడు సార్. అక్కడ భగవంతుడు అంటే భక్తులకు ఎలాంటి, అంటే వారు ఏ నమ్మకంతో వస్తున్నారు భక్తులు? అక్కడ ముఖ్యంగా ఏంటంటే మత్స్యగిరి గుట్ట అంటే ఆ గుండంలో నీళ్లు చాలా ప్రశస్తి. ఏంటంటే ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం ఆ నీళ్లు తెచ్చుకొని ఎలాంటి రోగాలైనా తాగితే పోయేది. జనానికి బాగా నమ్మకం. అదేవిధంగా ఎక్కడ లేని, దేశంలోనే ఎక్కడ లేని చేపలు ఈ మత్స్యగిరి గుట్ట పైన ఉంటాయి. అంటే ఆ గుట్ట పైన నామాలతోటి మనకు కనిపిస్తాయి. చాలా ప్రశస్తమైనది. సార్, గుట్ట కింది అంటే చుట్టూ పరిసర ప్రాంతాల్లో కానీ శాంతి భద్రతల పరిరక్షణ ఏ విధంగా ఉంది? భక్తులకు రాకపోకలకు ఎలాంటి అంటే అవంతరాలు లేకుండా ఎలాంటి సౌకర్యాలు? మీ గుట్టపైకి వెళ్ళడానికి అన్ని రకాల సౌకర్యం. 2 సైడ్ల రోడ్డు మంచిగా రోడ్డు ఉంది. బస్ సౌకర్యం ఉంది. బస్సు 2-3 ట్రిప్పులు రోడ్డు తిరుగుతుంది. ఆటోలు, ప్రైవేట్ వాహనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది సార్. సార్, ఎక్కువ స్వామివారిని దర్శించుకోవడం ఎక్కడ, ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ భక్తులు వస్తారు? ఎక్కువ హైదరాబాద్, మెదక్, నల్గొండ అంటే మన పాత నల్గొండ జిల్లా, తర్వాత జనగాం జిల్లా నుంచి వరంగల్ బాగా వస్తారు సార్. శనివారం, ఆదివారం బాగా ఉంటారు. సార్, ఎండోమెంట్ నుంచి టెంపుల్కి ఎలాంటి ఫండ్స్ అందుతున్నాయి డెవలప్మెంట్ కోసం? ఎండోమెంట్ నుంచి ఏం మాత్రం వస్తలేవు సార్. సాలరీ అవి వస్తున్నాయి. కానీ చాలామంది భక్తులు తన సొంత విరాళాలతోటే గర్భగుడి కానీ, తర్వాత మండపాలు కానీ, ఇవన్నీ ఈ మధ్య దాదాపు 10-15 లక్షల డెవలప్మెంట్ జరిగింది. అదంతా భక్తుల సహకారంతో. ఎప్పుడు ఎండోమెంట్ మాత్రం ఏం అంత సహకారం చేస్తలేదు సార్. భక్తుల కానుకలు, భక్తులు ఇచ్చిన విరాళాలతో ఇప్పటి వరకు అభివృద్ధి జరుగుతుంది. సార్, మీరు గతంలో ఎంపీటీసీగా ఉన్నారు సార్. మీరు ఎంపీటీసీగా ఉన్న కాలంలో ఎలాంటి డెవలప్మెంట్ మీ గ్రామానికి అందించారు సార్? ఎంపీటీసీ 2014లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో నేను ఎంపీటీసీగా పనిచేసిన. దీనికి ఆమ్లెట్ గ్రామంగా పైల్వాంపూర్ ఉండేది. ఈ ఊరికి దాదాపు ఆ కాలంలోనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, తర్వాత సబ్స్టేషన్, కరెంట్ సబ్స్టేషన్ కానీ, వాటర్కి సంబంధించిన ట్యాంకులు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ దాదాపు ఒక 2-3 ఆ కాలం 3 కోట్ల వరకు చేసినాం సార్. బాగా చిన్న రోడ్లు ఇలాంటివి బాగా చేసినాం సార్. మీరు గతంలో అంటే బీఆర్ఎస్ 10 పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? మీరు పార్టీ మీ పై ఒత్తిడి కూడా వచ్చిందని అంటున్నారు. బీఆర్ఎస్లో పెద్ద జరిగింది ఏం లేదు సార్. సీసీ రోడ్ ఒకటి పోసిర్రు. ఇక పథకాలు అంటే మీకు అందరు తెలిసిందే. పెద్ద డెవలప్మెంట్ అయితే ఏమనిపించలేదు అంతే. గత పైల శేఖర్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? గత ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు అంటే శేఖర్ రెడ్డి కంటే
సీఎం మీద ఉన్న వ్యతిరేకతే ఎక్కువ ఓడిపోవడానికి కారణమైంది. శేఖర్ రెడ్డి అంత వివాదాస్పదుడు కాదు, కానీ ముఖ్యమంత్రి ప్రభావం ఆయన పైన పడ్డది సార్. సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఎట్లా అమలవుతుంది, ప్రజలు ఎలాంటి స్పందన? అయితే రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన పరిపాలన వల్ల రాష్ట్ర వ్యవస్థ చాలా దివాలా తీసింది. ఇదంతా పూడ్చుకోవడానికి కష్టంగా జరిగింది. అయినా మెల్లమెల్లగా ఒక్కొక్క పథకాన్ని అమల్లోకి తెస్తుర్రు. ఇంకా తెస్తాం సార్. ఇంకా 1 ఇయర్లో అన్ని పథకాలు పూర్తి. ముఖ్యంగా రైతులకు 2 కోట్ల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ జరిగింది. బస్సు అయితే అందరూ యూజ్ చేసుకుంటారు. బస్సు జరిగింది. రేషన్ కార్డులు ఇంతవరకు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మా గవర్నమెంట్లో రేషన్ కార్డులు ఇస్తున్నాం. సన్నబియ్యం సార్, సన్నబియ్యం ఏ రాష్ట్రంలో లేని పథకం మన తెలంగాణలో ఉండడం అది గొప్ప విషయం సార్. ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంటే జరుగుతుంది సార్. చిన్న వర్గాలకు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది సార్. ఇటీవల దరఖాస్తులు స్వీకరణ చేసిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ళ కానీ రేషన్ కార్డులు కానీ పేదలకు నిరుపేదలకు ఏ విధంగా పంపిణీ జరుగుతుంది అంటారు? ఇక్కడ పార్టీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి సార్. మా ఊరికి 20 అలాట్ చేశారు. 20 అలాట్ చేసి పార్టీ పరంగా లేకుండానే అలాట్ చేసినాం. అలా ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వచ్చినాయి. అయినా కానీ అట్లేం లేదు. మా ఊరి ప్రజలు ఎవరైనా సరే ప్రభుత్వ పథకాలు అందరికి అందాలన్న ఉద్దేశంతో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా కూడా గ్రామంలో కూడా ఈ పథకాలు కూడా అందరికి వర్తించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం సార్. గత సర్పంచాలు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు మీ గ్రామంలో? గత సర్పంచ్ అంటే ఇప్పుడు మా ఊర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, సర్పంచ్ కాంగ్రెస్ ఉండే, అధికారం ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉండడం వల్ల కొద్దిగా ఎమ్మెల్యే గారు మా ఊరి పైన కక్ష కట్టినట్టే చూసిండు. ఊర్లో మాత్రం వాళ్ళు సీసీ రోడ్ తప్ప మీరు ఎక్కడైనా చూస్తుండ్రు, సీసీ రోడ్ తప్ప ఎక్కడ ఎలాంటి పథకాలు మా గ్రామానికి అందలేదు సార్. గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా ఎంపీటీసీలకు ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు? ఎంపీటీసీలకు ఏమైనా గౌరవ భృతి ఏమైనా ఇచ్చేవారా సార్? ఏం రాలేదు సార్. 2014లో ఒక 1400 ఇచ్చేది, 1250 ఇచ్చేది. ఆ 1250 ఇచ్చినా సరే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, మండలంలో ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్ళకి ఏం కాలే. కానీ కొంతమంది వ్యతిరేక సర్పంచులు ఉన్న దగ్గర మాత్రం ఎంపీటీసీలు చాలా ఇబ్బంది కలిగిస్తారు. ఎందుకంటే ఇక్కడ సీట్ లేదు కూర్చోవడానికి. కనీసం సర్పంచ్కి సీట్ ఉంటుంది, ఎంపీటీసీ దాదాపు 2 గ్రామాలకు ప్రతినిధి, కనీసం గ్రామ పంచాయతీలో కూర్చోవడానికి కూడా సీట్ లేకపోవడం, ఈ ఎంపీటీసీ వ్యవస్థ తీసివేయడం కరెక్ట్ సార్. అసలుకైతే సార్ వెలిగొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న బునాది కాలువ ఇప్పుడు అది ఎంతవరకు అభివృద్ధికి జరిగింది? ఆ బునాది కాలువ ద్వారా రైతులకు ఎంత భూ విస్తీర్ణం ఎంత సాగులోకి వచ్చే అవకాశం ఉంది? బునాది అని కాలువ అయితే 60,000 ఎకరాల వరకు సాగు అవుతుంది. కానీ ఇంతవరకు మాత్రం బునాది కాని కాలువ ఎక్కడ ఉందంటే అక్కడనే ఉంది. ఇంతవరకు బునాది కాని చెరువు అని ఇక్కడే ఉంటుంది పైలంపుల్లో. ఇంతవరకు దానికి వాటర్ వచ్చేది లేదు. ఆ కాలువ 4 రోజులు వస్తుంది అంతే. మేము కూడా స్వచ్ఛందంగా మా సర్పంచ్ గారు కూడా ఒక 10 లక్షలు పెట్టి సొంతంగా కాలువ తీసినా కానీ ఏం నీళ్ళు రాలేదు, ఏం సాగు అయితే అవుతలేస్తాయి. ఇంకా మరి ఈ ప్రభుత్వంలో బడ్జెట్ అయితే అలకేట్ అయింది. మరి ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన యాక్టివ్గా ఉండి ఈ కాలువ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 1 ఇయర్లో ఈ కాలువ పూర్తి అవుతుందని భావిస్తున్నాను సార్. సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా ఎలాంటి దృష్టి పెట్టింది? రైతులకు ఎలాంటి సంక్షేమం అందించబోతుంది వ్యవసాయ రంగానికి? ఇక ముఖ్యంగా సార్ ఈ ప్రాంతంలో మాత్రం బునాది కాని కాలువ మూసీ పైన ఆధారపడడం. ఈ మూసీకి ఈ చేవెళ్ళ కాలువ అంటే అది వస్తలేదు, అది అవుతలేదు. ఈ బునాది కాని కాలువ పూర్తి చేసి ఈ ప్రాంతంలో నీళ్ళు అందిస్తే రైతులు సుభిక్షంగా ఉంటారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు సార్. ఆ దిశలోనే ఎమ్మెల్యే గారు కూడా చాలా యాక్టివ్ ఉండి ఈ బునాది కాని కాలువకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి బాధ్యత వహించుకుంటూ పని తొందరగా జరిగేటట్టు చూస్తుంది సార్. సార్ ఈ మూసి పరివాహక ప్రాంతం కూడా వాటర్ కూడా మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఆ వాటర్ తాగాలన్నా తాగునీటికి పనికొస్తలేదు, వ్యవసాయ రంగానికి కూడా పనికిరాని నీటి వాళ్ళ శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. ఆ నీటితో పండించిన పంటలు ఏ పండించినా కూడా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏమైనా అది పూల తోటల సాగే పనికొస్తుందని అంటున్నారు ఆ నీరు. సార్ మరి ఇక్కడ ఉన్న రైతాంగానికి అంటే వారి వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉంది. వారి జీవనోపాధి కూడా 170% వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఇక్కడ రైతాంగం ఉంది. ప్రభుత్వాల నుంచి కూడా ఏమైనా మూసి ప్రక్షాళన చేపట్టి ఇక్కడ ఉన్న రైతాంగాన్ని ఆదుకునే అవకాశం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉందంటారా? సార్ మూసీ వల్ల మేము చిన్నగా ఉన్నప్పుడు మూసీలో నీళ్ళు తాగేది.
మాకు దగ్గర 3 కిలోమీటర్స్ ఉండేది, అక్కడనే నీళ్ళతో ఉడుకొని తాగేది. కానీ ఇప్పుడు నీళ్ళు తాగే పరిస్థితి లేదు, కాలుష్యం పూర్తి అయింది. పరిశ్రమల వల్ల వీటి వల్ల మూసి తాగాలంటే భయం ఉంది. అయితే ముఖ్యంగా మా గ్రామానికి కూడా ఒక 50% మూసి వాటర్ వస్తుంది. దాంట్లో పంటలు సరిగ్గా పండుతలేవు, మంచివి కూడా కాదు. అయితే ఈ మధ్య సీఎం గారు మా దగ్గరనే ఈ మూసి ప్రక్షాళన గురించి ఇక్కడ చేయడానికి ఆయన పుట్టినరోజు మన మూసీలో జరుపుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. మూసి ప్రక్షాళన చేస్తే స్వచ్ఛమైన నీటిని ఇస్తే ఈ పరిసర ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అవుతాయి సార్. సార్, ఇక్కడ ఉన్న ఈ మూసి పరివాహక ప్రాంత రైతులు కానీ ప్రజలు కానీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, ఈ మూసి నదిని ప్రక్షాళన చేయాలి, మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ కళ నెరవేరుతుందని అనుకుంటారా సార్? ఖచ్చితంగా నెరవేరుతుంది సార్. కాంగ్రెస్ పార్టీ అన్న మాట నిలుపుకుంటుంది కంపల్సరీ. ఈ పదవికి 5 ఇయర్స్ లోపు, అంటే 2 ఇయర్స్ దగ్గర పడ్డది. ఈ 3 ఇయర్స్లో మూసి ప్రక్షాళన పూర్తిగా జరుగుతాయని రేవంత్ రెడ్డి గారు కృత నిశ్చయంతో ఉండ్రు, కంపల్సరీ చేస్తారని నమ్మకం కూడా ఉంది సార్. సార్, గత ప్రభుత్వంలో ధరణి పోవడం వల్ల భూములు అన్యాక్రాంతమైనవి. అక్కడ సర్వే నెంబర్లు కూడా సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటే భూమి ఒక దగ్గర ఉంది. చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు, రైతాంగం కూడా. ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారా? కంపల్సరీ అవుతుంది సార్. అయితే ఇప్పుడు రెవెన్యూ మొన్న 2-3 నెలల నుంచే భూభారతి తీసుకొచ్చారు. ఇది పూర్తి అప్లికేషన్ తీసుకోరు, మెల్లమెల్లగా నోటీసులు ఇచ్చి చేస్తారు సార్. 100% భూభారతి వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది సార్. గత ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థ తొలగించింది, ఇప్పుడు అదే వ్యవస్థను తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఎట్లా ఉండబోతుంది అంటే విఆర్ఓ వ్యవస్థ తీసుకురావడం కరెక్ట్ సార్. గ్రామంలో ఎవరికి అందుబాటులో ఉంటలేరు. కనీసం విఆర్ఓ ఉంటే చిన్న చిన్న సమస్యలను తీర్చుతాయి, భూ సమస్యలు తీరుతాయి. కాబట్టి దాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది సార్. ప్రధానంగా ఇక్కడ ఈ గ్రామ ప్రజలు మా దృష్టికి సమస్య తీసుకొచ్చారు సార్. స్థానిక సంస్థలు మూసి కూడా సంవత్సరాల పైచీలకి అయిపోతుంది. స్పెషల్ ఆఫీసర్ పాలన అంటున్నారు. గతంలో ప్రజాపాలన ఉంటే ఏ విధంగా పరిపాలన ఉండేది, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ద్వారా ఎలాంటి పరిపాలన అందుతుంది? ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు సార్? ఈ నిజంగా చెప్పాలంటే మాత్రం గ్రామంలో ఇబ్బంది ఉంది. ఇప్పుడు అధికారం ఉంటే ఓ తీరు ఉండేది. ఈ స్పెషల్ ఆఫీసర్ ఎప్పుడు వస్తుంది తెలుస్తలేదు. అప్పుడు పారిశుద్ధ్యం కానీ కరెంటు చిన్న చిన్న బల్బులు అడగాలని ఎవరిని అడగడానికి లేదు. చాలా కొద్దిగా ఇబ్బంది ఉంది సార్. తొందరనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టాలని కోరుకుంటున్నాను సార్. ఇటీవల ప్రభుత్వం 42% రిజర్వేషన్ను అసెంబ్లీలో పాస్ చేసి ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్రపతి పంపించారు సార్. కేంద్రం 42% రిజర్వేషన్లు అమలు పరచలేదు, కేంద్రం చేస్తలేదని ఇప్పుడున్న అది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నారు సార్. ఇప్పుడు ఇది 42% రిజర్వేషన్ బీసీలకు దక్కే అవకాశం ఉందంటారు? 42% అనేది అంత కష్టంగానే అనిపిస్తుంది సార్. అది ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చి డైరెక్ట్గా గవర్నమెంట్ కూడా ముందుకేసేటట్టు లేదు, కేంద్రం మీద వేసారు. కేంద్రం కూడా ఏం చేతులు ఎత్తేసింది. ఢిల్లీకి మేము కూడా పోయినాం, అది ఏం సక్సెస్ అయితే అనిపిస్తలేదు సార్. అయ్యేది కష్టంగానే అనిపిస్తుంది. 42% అమలు అయిన తర్వాతనే ఎన్నికలు పోదామని ప్రభుత్వం ఇప్పటి వరకు ఆలోచిస్తే కష్టం సార్. ఊళ్ళలో అభివృద్ధి కుంటుపడ్డది, చాలా ఇబ్బంది ఉంది. చిన్న లైట్లు అడగాలన్నా ఇప్పుడు మన ఊళ్ళో కనీసం మోరు తీయాలన్నా ఎవరు అడిగేటట్లేదు. ఆ స్పెషల్ అధికారులను పెట్టారు, వాళ్ళు ఎప్పుడు చక్కగా ఉండలేరు. అంత కష్టంగా ఉంది సార్. కంపల్సరీ తొందరలోనే ఎలక్షన్ పెట్టాలి. 42% చేసినాకనే చేస్తామంటే ఇంకా 5 నెలలు కాకపోవచ్చు, దానికి కష్టంగా సార్. ఈ గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల కూడా చాలా మంది ప్రజలు కూడా తాగుడు బానిస కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి. ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఆ నియంత్రణ గతంలో జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు అంటున్నారు. గతం జరగలేదు సార్. మేము పూర్తిగా మా మద్యపాన నిషేధ గ్రామంగా ఉండేది మా ఊరు. మొన్న 2020 వరకు కూడా గ్రామంలో బెల్ట్ షాపులు లేవు. మొత్తం ఊర్లో మహిళలతోటి ధర్నాలు చేసి బెల్ట్ షాపులు బంద్ చేయించినాం 5 ఇయర్స్ కిందనే. 3 ఇయర్స్ నుంచి మళ్ళీ ఎవరు ఇచ్చిన విడిగా అయ్యి మళ్ళీ ఒక 5-6 షాపులు అయినాయి ఊర్లో. ఇప్పుడు ఇది ఎట్లా దీన్ని బంద్ చేయడానికి ప్రయత్నం చేస్తేనే కరెక్ట్ సార్. మరి యువత కూడా డ్రగ్స్కు మద్యానికి బానిస అవుతున్నారు, వాళ్ళ జీవితాలు కూడా ఆగం చేసుకుంటారు. యువతకు ఉపాధి ఏ ప్రభుత్వాలు కూడా కల్పించలేకపోతున్నారు. ఒక సీనియర్ నాయకుడిగా యువతలో మార్పు రావాలన్నా ఉపాధి కల్పన అవకాశాలు ఏ ప్రభుత్వాలు కల్పించాలన్నా యువతకు ఏం చెప్తారు సార్? యువతను పక్కదారి పడడానికి డ్రగ్స్ ఇవి కారణం అవుతున్నాయి సార్. ఇన్ని డైవర్ట్ చేయాలంటే ఫస్ట్ వారికి పని కల్పించాలి. పని కల్పించాలంటే స్కిల్ డెవలప్మెంట్స్
ఈ కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి మార్గాలకు మళ్ళిస్తేనే ఇలాంటి సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి సార్. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యానికి, డబ్బుకు, ఓటర్ల ప్రలోభాలకు పార్టీలు గురి చేస్తున్నాయి. అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామాలు కానీ దేశాన్ని అభివృద్ధి చెందుతుంది అంటారు? ప్రజలు ఫస్ట్ చైతన్యవంతం కావాలి సార్. చైతన్యవంతం అంటే ఇప్పుడు వాడు ఇచ్చే 1000-2000 ఆశపడి మనం ఓటేస్తే 5 ఏళ్ళు మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా జనాలలోనే మార్పు రావాలి. రాజకీయ నాయకులలో జనాలలో వస్తే ఆ చైతన్యం వస్తే కంపల్సరీ సక్సెస్ అవుతుంది సార్. సార్ ఫైనల్గా సార్ మీ ఓటర్లకు మీ గ్రామ ప్రజలు ఏం చెప్పదలుచుకోరు సార్ రేపు ఎలక్షన్లో? ఇప్పుడు మా గ్రామ ప్రజలు చెప్పేది ఏంటంటే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, చాలా సంవత్సరాలు జరిగింది. మేము గతంలో 2014 ఎంపీటీసీగా ఉన్నప్పుడే ఈ ఊరికి 240 ఇండ్లు తెచ్చినాం సార్. అప్పుడు రేషన్ కార్డులు అయినా అప్పుడే ఇప్పించినాం. పెన్షన్లు 300 పెన్షన్లు. అప్పటి నుంచి ఇప్పుడు ఒక్క ఇల్లు రాలేదు, ఊరికి ఒక్క పెన్షన్ రాలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొద్ది టైం పడ్డది, ఆలస్యం అయింది. అన్న మాట ఏమంటే సాల్వ్ కాలేదు. అయినా కంపల్సరీ ప్రజలకు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఈ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.